Sidhu. Oh, hi. I'm Anvita. And in 2 words, outstanding show. Oh, thank you very much. You want a beer? No thanks. మీరు ఎస్ చెప్పినా నేను ఇప్పించేవాడిని కాదనుకోండి. నాకే ఇక్కడ పర్ఫామ్ చేసినందుకు వీళ్ళు ఫ్రీ బియర్ ఇస్తున్నారు. ఏ షోకి డబ్బులు ఇవ్వరా? మీకు స్టాండప్ కామెడీ గురించి పెద్ద తెలియదు అనుకుంటా. స్టాండప్ లో లేనివే మూడండి: సిగ్గు, లజ్జ, డబ్బులు. మీరు నమ్మరు, మొన్న పెళ్లిలో పర్ఫామ్ చేస్తే పేమెంట్ లేదని మిక్సర్ ఇచ్చారండి. నేను ఊరుకుంటానా? పొద్దున్నే దాంతో చట్నీ చేసుకుని తినొచ్చా. బ్రదర్, ఓ నిమ్మకాయ కొట్టు. ఓకే సార్. దానికి కూడా కూపన్ అడగద్దు ప్లీజ్. నింబు. నింబు. సిద్ధు, ఓ ఆటోగ్రాఫా? షూర్ షూర్. హే, ఒకసారి పెన్నీవా? దీనిలో అంత మొహమాట పడేదే ఉందండి. షోకి వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యూ ఎంజాయ్డ్ ద షో. యు టోటలీ మిస్టేకెన్. అన్విత, మాస్టర్ షెఫ్, అవన్య గ్రూప్ ఆఫ్ హోటల్స్. మా హోటల్స్ లో చాలా కార్పొరేట్ షోస్ జరుగుతుంటాయి. అండ్ వచ్చే షోలో మీ టాలెంట్ ని షోకేస్ చేయొచ్చని ఇట్ బి అ గ్రేట్ ఆపర్చునిటీ. ప్లీజ్ తిరిగి చేయండి. కార్పొరేటా? 1 minute. Hi, I'm Sidhu Polishetty. Fully corporate, fully professional comedian. Yeah, I can do cryptocurrency jokes. Although I have no currency. I get it. So let's meet and see where it goes. Sure. నేను రేపు కలుస్తాను. EOD. Corporate, end of day. Yeah. ఫ్యాన్ అనుకుని ఆటోగ్రాఫ్ ఇస్తున్నాడు. Hi. కావ్య, నా ఫ్రెండ్. కార్పొరేట్. Oh, corporate. Nice. Yeah. I'll see you tomorrow. Yeah, sure. Right. ఎవర్రా ఫ్యాన్సా? రే, బియర్. తను పెద్ద 5-star హోటల్ షెఫ్ అంట. కార్పొరేట్ షో ఛాన్స్ ఇస్తా అంటుందిరా. షో చాలా నచ్చిందంట. నైస్ మ్యాన్. Cheers. Yes. లూసీ, ఏ మన మాస్టరు కరివేపాకు చూడు ఎంత ఇచ్చాడో ఫ్రీగా. పట్టించుకోదేంటి మళ్ళీ పూజ? మీ వల్ల ఎలాగో కావట్లేదని మన వాడికి పెళ్ళవ్వాలని మాంగాటమ్మన్ వ్రతం 6 వారాలు చేస్తున్నాను. ఈసారి చూడండి, తప్పకుండా పెళ్ళైపోద్ది. పట్టండి. వ్రతాలు చేసుకోకపోతే పెళ్ళవదని మీ దేవుడు అన్నాడా? కాదు, మా అమ్మ పాప ఒక్క వ్రతం చేయలేదే. అయినా నాకు పెళ్ళయిందా లేదా? నువ్వు తగులుకున్నావా లేదా? పోనీ మీకోసం ఒకసారి చేయమంటారా? చేయవా? ఒక మంచి అమ్మాయి దొరికితే వేరే కాపురం పెట్టేసుకుంటా శుభ్రంగా. అదెవరితో చచ్చింది. అయినా రాజావారు లేచారా? ఎక్కడున్నాడు? ఇదిగో నా వంత అయిపోయింది, మీరెళ్ళి మీ వంత కానియండి. 11 అయిందే. ఉద్యోగమా మజాక అసలు? నాన్నల చేతిల్లో పిల్లల కన్నా రిమోట్సే ఎక్కువ సేఫ్. ఎందుకంటే రిమోట్స్ ని 2 సార్లే కొడతారు కాబట్టి. గుడ్ జాబ్. ఇండియన్ డాడ్స్ కి నచ్చని ఫోన్ OnePlus. బికాస్ దాని ట్యాగ్ లైన్ నెవర్ సెటిల్. ఏంట్రా ఇది? నీ హ్యాండ్ రైటింగ్ లో ఉంది. ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదు నాన్న. ఇది నా ఆఫీస్ కాగితాలు వెనకాలంతా కోడ్ రాసింది. ఎక్కడుందిరా కోడ్? నాకు కనిపించట్లేదు. బ్రెయిల్ కోడ్. అది కనపడదు నాకు. అవును, ఆ ఫోటోలో ఉన్న అంకుల్ ఎవర్రా? జెర్రీ సైన్ఫెల్డ్, స్టాండప్ కమెడియన్. జెర్రీ అంటే మన బాత్రూంలో కనిపిస్తే జెర్రీలు కాకరోజులు కాదు కదా. జెర్రీ సైన్ఫెల్డ్, జెర్రీ అమెరికన్ స్టాండప్ కమెడియన్ తను. అంటే మన బ్రహ్మానందం లాగా. అంటే ఆయన సినిమాలో చేస్తారు. స్టాండప్ అంటే స్టేజ్ మీద నుంచొని జోకులు చెప్తారనమాట. అదే ఊర్లో బుర్ర కథలు చెప్తారు అలాగా. బుర్ర కథ కాదు నాన్న, స్టాండప్ అంటే బుర్ర పెట్టి జోక్స్ రాస్తారు. ఇన్ఫాక్ట్ అవునరా, వీళ్ళకి ఉద్యోగాలు సజ్జగాలు ఏముండవా? అదే ఉద్యోగం నాన్న. నేను ఏయ్, బుద్ధిమంతుడిగా ఉండరా, లేకపోతే పీకి పడేస్తారు ఉద్యోగం నుంచి. ఉద్యోగం దేముంది నాన్న, తొక్కలోది. ఒకటి పోతే ఇంకోటి వస్తుంది. అంతే అంటావా? గుడ్ గుడ్. అవునరా, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను రా. ఏంటది? మీ అమ్మకు కూడా చెప్పలేదు. ఏంటి? మీ తాత కొన్ని 1000 కోట్లు సంపాదించి నాకు ఇచ్చాడు. కానీ అది ఎవరికి చెప్పకుండా నాకు వచ్చే శాలరీతో నేను ఇలా ఒక సామాన్యుడిలా పెంచేశానంతే. రియలీ?
రియలీ. Oh my God, Daddy. Just don't feel my bad. ఏయ్, బుద్ధిగా ఉద్యోగం చేసుకో, లేకపోతే సంఖ్య నాకపోతావు. అర్థమైందా? వెళ్ళి రెడీ అవ్వపా. జోకా. మరి 1000 కోట్లు ఉన్నాయనుకుంటున్నావా? నమస్తే సార్. నమస్తే సీను. ఓ కింగ్స్. అమ్మగారు ఎలా ఉన్నారు సార్? బాగున్నారా? కింగ్ కోసం క్వీన్ ఎదుగుతున్నారు. ఈ మధ్య మీ గురించి ఎంక్వైరీలు బాగా తగ్గిపోయాయి సార్. ఏంది రోయ్, మా అమ్మ నాన్నతో పాటు నువ్వు కూడా తయారావా ఏంటి? ఏదో మీ అభిమానం లేండి సార్. 7 సేవలే గానీ ఓ మంచి కోల్కతా కట్టరా. నేను ఆఫీస్లో అలా మొహం చూపించి వచ్చేస్తా. ఏంటి సార్, లంచ్ టైంకి ఇంకా 5 మినిట్స్ ఉంది, ముందు వచ్చారేంటి? నీ మొహం చూడాలనిపించిందిరా, అందుకే తొందరగా వచ్చాను. డిప్ప పగులుద్దురు రే, పని చేసుకా. అందరు లంచ్కి జంపా. సగం నువ్వే తినేస్తే నాకేది? ఒరే అరవిందు, సగం తినాలని నీ పేర్లోనే ఉంది కదరా. హలో హెచ్ఆర్, మన కంపెనీని ఎలా పైకి తీసుకురావాలని లంచ్ టైంలో కూడా ఆలోచిస్తున్నాను. కొంచెం శాలరీ పెంచండి. ఏంటి 4th ఫ్లోర్ కా? ఇంకా పైకి తీసుకెళ్తాను, 10th ఫ్లోర్ కి. ఒరే, ఈ జోకులన్నీ నీ స్టాండప్ కామెడీలో వాడితే కనీసం ఎవరైనా అవకాశం ఇస్తారు. ఇచ్చారు కదరా అంత పెద్ద కార్పొరేషన్. ఒరే నేను వెళ్ళాలి, ఆ బాస్ గడు వస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ అయ్యి. ఇది ఎవరు తినకండి, నేను వచ్చి తింటాను. హలో అండి, అన్విత గారితో 1 o'clock మీటింగ్ ఉంది. టైం చూసారా? టైం వేస్ట్ అవుతుందని చూడలేదండి. మ్యామ్ కొంచెం లేట్ అయినా కలవరు. పంక్చువల్ గా లేని వాళ్ళంటే అస్సలు నచ్చదు. ఓ నేను చాలా పంక్చర్ అండి. ఛా, పంక్చర్ టైర్ పంక్చర్ అయితే వేసుకొని వచ్చేసరికి లేట్ అయింది. అవునా? ఈ కథలు నాకు చెప్పారు. ఓకే, మ్యామ్ కి మాత్రం చెప్పకండి, మిమ్మల్ని గ్రిల్ చేసి పడేస్తారు. ఓ షెఫ్ గ్రిల్, వెరీ ఫనీ. సిద్ధు వచ్చాడని చెప్పండి, ప్లీజ్ కాల్. ఎస్, సారీ టు డిస్టర్బ్ యూ మ్యామ్. యాక్చువల్లీ సిద్ధు అని ఎవరు వచ్చారు. లేట్ అయింది కలవరు అని చెప్పినా వినట్లేదు. దట్స్ ఓకే, ఆస్క్ హిమ్ టు సిట్ ఇన్ మై క్యాబిన్. ఓకే మ్యామ్. యా, ఐల్ బి దేర్. హాయ్ సిద్ధు. ఓ హాయ్. మీ టైమింగ్ ఎప్పుడు ఇంతేనా? కామెడీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటుంది మేడం. సో షో ఎవరికండి? అంటే ఎంతమంది ఉండొచ్చు, ఎప్పుడు, ఏంటి? ఆ డీటెయిల్స్ అన్ని చెప్పే ముందు ఆహా. కొన్ని క్వశ్చన్స్ అడగాలి. ఓ మీ కంపెనీ పాలసీస్ మీకు ఉంటాయి కదా. ప్లీజ్ షూట్. మీ ప్రొఫైల్ చూసాను. యా, ఇంజనీరింగ్ చేసి స్టాండప్ కామెడీ ఏంటి? అదే కదండి ప్రాసెస్. అంటే మీరు ఇప్పుడు షెఫ్ అవ్వాలని గట్టిగా ఫిక్స్ అయిన తర్వాత ఇంజనీరింగ్ చేయలేదా? లేదే, షెఫ్ అవ్వాలనుకున్నాను, షెఫ్ అయ్యాను. వాట్? ఇలా ఎవరి డ్రీమ్ వాళ్ళు డైరెక్ట్ ఫాలో అయిపోతే ఇంకా మన ట్రెడిషన్స్ ఏం కావాలండి? చిన్నప్పటి నుంచి మనకు నచ్చిన పని చేయకుండా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ చేసి, ఆ డిగ్రీకి సంబంధం లేని జాబ్ చేసి, ఆ జాబ్ లో ఫ్రస్ట్రేట్ అవుతుంటే ఆ ఫ్రస్ట్రేషన్ చూసి పేరెంట్స్ కళ్ళల్లో ఒక ఆనందం కనబడుతుందండి. అది కదండి మన ట్రెడిషన్. ఈ వెస్టర్న్ కల్చర్ అంతా చా చా చా. ఓకే, వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? అవకాశం ఉన్నప్పుడల్లా కామెడీ చేస్తుంటాను. యువర్ వీక్నెస్? సిచ్యువేషన్ సంబంధం లేకుండా కామెడీ చేస్తుంటాను. లెట్ us సే ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికన్నా కావాల్సింది మీ దగ్గర ఉండి మీరు సాయం చేస్తే వాళ్ళ లైఫ్ మారిపోతుందంటే హెల్ప్ చేస్తారా? ఫ్రీ షోనా ఇది? పేమెంట్ ఇవ్వరా? కనీసం మిక్సీ, ఇస్త్రీ పెట్టే, అంటే ఇవ్వకపోయినా చారిటీ అనుకొని చేసేస్తాం అనుకోండి. పేమెంట్ ఉంటుంది. ఓ నైస్. జస్ట్ ఇమాజిన్ రాజు హ్యాస్ 7 kids. ఒక రైల్వే ట్రాక్ మీద ఒక గ్రాండ్ మదర్ అండ్ ఇంకో ట్రాక్ మీద 7 kids. ట్రైన్ ఫాస్ట్ గా వస్తుంది, ఒకళ్ళనే కాపాడాలి. మీరు రాజు అయితే ఎవరిని కాపాడతారు? నా కామెడీ ట్రాక్ కి రైల్వే ట్రాక్ కి లింక్ ఏంటండి? అది మా మార్కెటింగ్ టీం కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు. ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేసిన వాళ్ళని ముందు ఆ ట్రాక్ మీద నుంచోబెట్టాలండి ఫస్ట్. లేకపోతే రాజుకి 7 kids? ట్రైన్ ని కాదు, ముందు రాజు నాపాలండి. ఓకే, బేసిక్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఓకే, యూ కెన్ గో నౌ. యా యా షూర్. విల్ గెట్ ఇన్ టచ్. అదే యా.
అడ్వాన్స్ ఏమైనా ఓకే సిగ్గు లజ్జా డబ్బులు లేవు గాడ్ ఇట్